గోవింద దుర్గా ఆస్తలి గోవింద అయ్యో శ్రీ రామ 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 వచ్చే రామ 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 హరే రామ 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 ఏడి గడియలకమ్మ ఒకలమ్మ దేవో రాదే వచ్చిందా ఒకలమ్మ దేవమ్మ రాదే వచ్చింది ఎరుకుల నాంచారమ్మ వెళ్ళని వేడి గడియల కటండి శ్రీనివాసరావు వజ్రాల పట్టబట్టుకుని ఆ యొక్క ఉగ్గులా మాత రాసవాళ్ళకెళ్ళి చుట్టారక మాట్లాడుతుందంట ఆనాడు ఆకాశరాజు చుట్టారక ఒప్పుకొని ముహూర్తాన్ని ఇచ్చేస్తున్నారట వీళ్ళు తాలూకా వెళ్ళారు పేరు ప్రేమల్లో పేరెత్తి విలుసేరా తాలూకా వెళ్ళారు పేరు ప్రేమలే పేరెత్తి విలుసేరా అద్దాన అరివిళ్ళు తాలూకా వెళ్ళి పేరు బ్రహ్మలంటే పొడిసే సూర్యుని గాని చంద్రుని గాని కొడికే చంద్రుని గాని కట్ట విప్ప సర్వ సామంతులటండి అటువంటి బ్రహ్మలు పిలుచుకొచ్చారు బ్రహ్మలు వెళ్ళి బ్రహ్మలోకి వెళ్ళి మహానుభావుడికి పద్మావతికి శ్రీనివాసరావుకి ముహూర్తాలను ఇచ్చేస్తున్నారట నీకాది వారం నాడు వస్తామన్నారు బుధవారం నాడు ఉన్నామన్నారు ఆదివారం నాడు వస్తామన్నారు బుధవారం నాడు ఉన్నామన్నారు ఆ రోజు కాదమ్మా ఈ రోజు కాదు దశమ శుక్రవారం సకర్మ రోజు కాదమ్మా ఈ రోజు కాదు దశమ శుక్రవారం సకర్మ రోజు దశమి శుక్రవారం సక్కన రోజు స్వాముల వారికి పద్మాదేవికి పెళ్లి పళ్ళ మీద పెడతాడ ఆకాశమంతా పందులు సరు వైరామ ఆకాశమంతా పందులు సరు వైరామ భూదేవి అవసు వైరామ పిల్లలు కూడా సరు వైరామ పిల్లలు సరు వైరామ ఆకాశమంతా భూదేవి అవస్తు మహానుభావుడు పాలుని బాలకం జరుగు తీసుకొచ్చారు ఎండి పిట్టలు రెండు ఎడమలుగా వేస్తారు టెంకాయ కొట్టారు రెండు చెక్కలు చేస్తారు బాలుడికి ఒక చెక్క బాలుకి ఒక చెక్క ఇచ్చారు ఆయన కుమారు దేవతలు మురుపాలు కలిపారు కుమారు దేవతలు మురుపాలు కలిపారు మహానుభావుడు శ్రీనివాసుడు విఘ్నేశ్వరుడు పూజ చేస్తాడు పద్మాదేవి గౌరీ పూజ చేస్తుంది గౌరమ్మని పూజ వైరామ పండేరు వచ్చారు వైరామ నీకు పాదాలు కలిగారు వైరామ పండేరు వచ్చారు వైరామ పాదాలు కలిగారు వైరామ పండేరు వచ్చి పాదాలు కట్టారు ప్రేమలు వచ్చి బ్రహ్మములు వేస్తున్నారు జీలకర్ర బెల్లం తెచ్చారండి శుభముహూర్తం చేయించారు మాధవ అవతారా గురమయ అవతారా పద్మా వీళ్ళు మెల్లోని ఆంగ్ల ధరించమన్నారు స్వామి శ్రీనివాసుడు పద్మావతి మెల్లో 3 ముళ్ళు వేస్తాడండి ఎప్పుడైతే 3 ముళ్ళు వేస్తారు స్వాముల వారు కళ్యాణం అవుతాడా 3 రోజుల పెళ్లి ముచ్చలు కాజేస్తారు 5 రోజుల పెళ్లి అందరూ కాజేస్తారు 5 రోజుల పెళ్లి అందరూ కాజేస్తారు 6 రోజుల పెళ్లి 60,000 పెళ్లి 6 రోజుల పెళ్లి 60,000 పెళ్లి చేస్తారు స్వాముల వారికి పద్మాదేవికి ఆడావునిచ్చారు తోడనిచ్చారమ్మా వారికి సరియా సంపద కూడా శంకరాంగిచ్చారు సరియా సంపద కూడా శాస్త్రాద్రి పడతం సాగిన పెరిగిపోయింది చూడండమ్మా ఇప్పుడు దాకా ఆదిశక్తి పొడుదల శ్రీనివాస కళ్యాణం జరిగిందండి స్వామి శ్రీనివాసరావు అవతారం మారిపోవాలి అవతారం మారిపోకపోతే కథకే అర్థం లేదట మనకి మానవ జన్మే లేదండి మానవ జన్మమే లేదటండి అవునండి ఈ యొక్క అవతారం మారిపోతాడన్న సంగతి కొల్లాపుర పట్నం వెళ్ళి తపస్సు పడుతున్న లక్ష్మీదేవికి తెలియదండి తీసుకున్న పద్మావతికి తెలియదండి పెంచిన ఉకులామాతకి తెలియదండి ఈ యొక్క సంగతి ఎవరు తెలిసిందా బ్రహ్మదేవుడు కొడుకు నరవారు ఆయన శ్రీలోక సంచారం తిరుగుతున్నాడమ్మా బ్రహ్మదేవుడు కొడుకు నరవారు
సంచారి తిరుగుతున్నాడమ్మా. తిరుగుతా తిరుగుతా మహానుభావుడు నుంచి కొల్హాపుర పట్నం వెళ్ళి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా లక్ష్మీదేవి నా చిన్నాన్న శ్రీనివాసరావు అవతారం మారిపోతున్నాడు, ఈ సమయం ముందు నువ్వు వెళితేనే నీకు ఏదో కొరమిస్తాడు, లేకపోతే ఇలాగే ఉండిపోతావమ్మా. అలాగనగానే తపస్సు నుంచి లక్ష్మీదేవి తుళ్ళు పడి పైకిలేసి పరుగు పరుగున వస్తా ఉంది. వచ్చే సమయం మన శ్రీనివాసరావు పద్మాదేవిని కళ్యాణం చేసుకుని 9వ రోజున ఉకులాదేవి కుటారు వద్దకు తీసుకొస్తున్నాడు. పెళ్లి రాట పట్టుకుని మహాతల్లి లక్ష్మీదేవి అంటుందట, మన శ్రీనివాసరావు అంటున్నాడు, ఓయి లక్ష్మీదేవి చరవకేల తీమి జగ్గుని లక్ష్మి అయ్యో వరమిచ్చేల తీమి కోరుకోవే వరమిచ్చే లక్ష్మి లక్ష్మి జంకునికేల వరమిచ్చేను కోరుకోమన్నాడు మన శ్రీనివాసరావు. అవునండి. ఆనాడు లక్ష్మీదేవి అంటుంది, ఏమండి నాదా ప్రణేశ్వర సతిగాని ఉండాలి పతిని కావాలండు వరమిస్తే నానాదో కోరుకుంటాను సతిగానే ఉండాలి పతిని కావాలండు వరమిస్తే నాదా కోరుకుంటాను. ఏమండి మీరు భర్త అయి ఉండాలి, భార్య అయి ఉండాలి, వరమిస్తే నానాదా కోరుకుంటాను నాదా. ఆనాడు శ్రీనివాసరావు అంటున్నాడు, ఏమని ఓయి లక్ష్మీదేవి కంగారు పడకు, నేను ఈ అవతారంలో శ్రీనివాసు జన్మించాను, ముందు అవతారంలో మహావిష్ణువు జన్మించాను, ఈ అవతారం సాధించి నేను పేరు దేవి గర్భాన 6 తర్వాత 7వ పడతాను, నా పేరు వెంకటేశ్వర స్వామి నామకరణం చేస్తారు. నువ్వు ఈ అవతారంలోని లక్ష్మీదేవి జన్మించావు, అవతారంలోని ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమాతారుకుడు కూతురు అరివేలు మంగాదేవి జన్మిస్తావు. నువ్వు నేను మేనత్త మేనమామ బిడ్డలవుతావు, నిన్ను నాకు ఇచ్చి కళ్యాణం చేస్తారు. నేను కళ్యాణం అంటే ఆడతాను కానీ అమ్మాయి నీతోని కాపురము చెయ్యనన్నాడు. ఏమండి నాదా ప్రణేశ్వర నన్ను కళ్యాణం అంటే ఆడుతానంటున్నారు, నాతో కాపురం చేయలేని కారణం ఏంటి నాదా? అదిగదిగో నేను మహావిష్ణువుగా ఉన్నప్పుడు నువ్వు లక్ష్మీదేవి కింద ఉన్నావు, ఎవరో భృగు మహర్షి వచ్చి నా యొక్క వస్త్రతల మీద తన్నాడని నువ్వు కోపించి కొల్లాపుర పట్టు వెళ్ళి మీ అమ్మగారింటికి తపస్సులు పెట్టావు. నేను కళ్యాణం అంటే ఆడేది కానీ నువ్వు నాకు అచ్చట్లు ముచ్చట్లు తీర్చలేని కారణము చేత కరివేపాకు లేదు కాపురం లేదని అని ముప్పు దుప్పులు పెట్టి నీళ్ళు తాగిస్తాను. ఆనాడు లక్ష్మీదేవి ఈనాడు మహాతల్లి మంగాస్తాయ అవును పక్కనే ఉన్న పద్మావతి అంటుంది, నా ప్రేమనాథో ఎంత పని చేశారు నా పుణ్య పురుషో నా ప్రేమనాథో ఎంత పని చేశారు నా పుణ్య పురుషో ఎంత పని చేశారు నా ప్రాణనాథో నాకు కలిపి నిన్న కాకమన్నా పెళ్ళయ్యినాదో ఎంత పని చేశారు నా ప్రాణనాథో నిన్న కాకమన్నా పెళ్ళయ్యినాదో నాకు అచ్చట్లో రేవండో ముచ్చట్లో రేవా కనుకున్నా మధు వరకు
పద్మావతి పాదాల మీద పడి ప్రాధేయపడతా ఉంది. కులకుల్ల కన్నీరు కులకుల్ల కన్నీరు. ఆనాడు మన శ్రీనివాసరావు అంటున్నాడు, చడవకే పద్మోలు చంకు చడవకు పద్మ చంకు నీకేలా వరమిచ్చేది కోరుకోమన్నాడు మన శ్రీనివాసరావు. ఆనాడు పద్మావతి అంటుంది, ఏమండి నాథ ప్రణేశ్వర సతిగాని ఉండాలి బదిలీ కావాలంటూ వరమిస్తే నానాదో కోరుకుంటాను. ఏమండి మీరు భర్త అయి ఉండాలి, భార్య అయి ఉండాలి, వరమిస్తే ఆనాడు మన శ్రీనివాసరావు అంటున్నాడు, అది గదిగో నేను కళ్యాణం అంటేడు కాడాడు కానీ నీకు ముచ్చట్లు ఏమి తీర్చలేదు. తీర్చలేని కారణం చేత నువ్వు అవతారంలో పద్మావతి జన్మించావు. వచ్చే అవతారంలోని నీ ఢిల్లీ మెహరాజ గర్భాని తండ్రి మెహరా సాహిబ్ నీ ఇద్దరు పగిరి పంచారి అన్నగారులు ఉంటారు. వారికి ముద్దులుగా చెల్లెలుగా పుడతావు. నీ పేరు బివీనంచారమ్మ. రాజ్యం పై రాజ్యం వారు వచ్చి కొట్టుకుపోయిన కారణం చేత నీ అన్నగారు ఇద్దరు తీసుకెళ్లి చంద్రగిరి అడవులో వదులుతారు. అడవులో చెట్టు ఉంటుంది, చెట్టు కింద లీసిలెళ్ళుకుంటా ఉంటావు. నేను తరిమేట్లకు వస్తాను, ఓ అమ్మాయి నా కూడా అంటాను, రాను బాబు అంటావు, బట్టు నీకు నాకు కాదుకూడదని కాలు దొక్కుతాను. కాలు దొక్కిన ఏడుకొండలో తీసుకొస్తాను. అమ్మాయి ఆ ఏడుకొండల్లో ఏముంది తెలుసా, 12 సేకుల బంగారు ఇయ్యాల జంపాలో నిన్ను పోతాను. ఉయ్యాల జంపాలా నిన్ను పోతాను. 12 సేకులు బొంగొట్టు ఉయ్యాలు ఉంటారు. ఉయ్యాల్లో నిన్ను కూకలేస్తాను. ఉయ్యాల జంపాలా నిన్ను ఊపుతాను ఊపుతాను సినదానా. నీ పేరు ఇలమలలో కల్లా పాదుల కింద జోతో వెలిగేలాగా చేస్తానన్నాడు గోవిందా. ఆనాడు మహాతల్లి పద్మావతి, ఈనాడు బీవీనంచారండి బీవీనంచారమ్మండి. అవునండి, నా తల్లి కన్నా పెంచిన తల్లికి ప్రేమకి ఇవ్వటమ్మా. అవునండి, ఆనాడు ఉకులామాత పెంచి పెద్దవాళ్ళు చేసి శ్రీనివాసరావు అవతారం మారిపోతున్నాడు. అవును బాబు, ఇంతడవాడిని చేశాను. ఇక కళ్యాణం అయిన తర్వాత పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉంటావు అనుకుంటున్నాడు కొడుక. నువ్వు అప్పుడే అవతారం మారిపోతున్నావా? రాముడికి సిండి రామాలు అప్పుడే అవతారం మారుతున్నావు కొడుకు. రాముడికి సిండి రామాలు పెంచిన ప్రేమలో తీరలేదు కొడుకు. కొడుక కుర్మ అవుతారా, మాధవ మచ్చే అవుతారా. అప్పుడే అవతారం మారిపోతున్నా బాబు అన్నారు. అమ్మా నీ అవతారం సాధించి నువ్వు బాధపడక తల్లి. ఏడుక గర్భాన్ని పేరు గర్భాన్ని ఏడుకొండ స్వామి జన్మిస్తాను. తాతయ్య కుమారుడు ఆలమాదారుడు కూతురు వేలుమంగాదేవుని కళ్యాణం పడతాను. వారు కట్నం ఇవ్వన శాతకాలం చేత ఏడొక పరద వచ్చి గుళ్ళు గోపురాలు కట్టుకొని ఒంటరిగా గుళ్ళో ఉంటాను. గుళ్ళో ఉన్న తర్వాత తురకల అమ్మాయిని తీసుకొస్తాను. బివీనంచారితో ఉంటాను. వీరిద్దరు పోరు పడలేక నేను వెనక్కి 7 అడుగులు వేస్తాను. అడుక్కొక శివద్ధారం అవుద్ది. 7వ శివద్ధారం కదా సిల్వరాడవుతాను. సిల్వరాడైన తర్వాత గర్భగుడిలో ఉండిపోయి నేను మెల్లో పూలహారం కింద ధరిస్తానన్నాడు గోవింద. చూడన్నమ్మ, తిరుపతి యాత్ర వెళ్ళిన వారు ఎవరైనా సరే ఏడుకొండ స్వామి గుళ్ళో ఒంటరిగా ఉంటాడు. నెలలో పంచ రంగుల పూలమాల ఉంటుంది. తులసమాలగా ధరించాడు. ఒకలాదేవి తులసమాలండి తులసమాలి ఒకలాదేవి వెనకి దేవుడు 7 అడుగులు సేడు సర్వరాడయ్యేడు శ్రీనివాసుడమ్మ. వెనకి దేవుడు ఈ జ్యోతికి 4 యుగాలండి. త్రేతాయుగం, త్రోతాయుగం, ద్రోపయుగం, ఇది కలియుగం. కలియుగం అంతటికి భూమండలం సృష్టించి మన మానవ జన్మ సృష్టించి స్వామి వెంకటరమణ చేయాలి. అలాగని ఈ జ్యోతి మహానుభావుడు జ్యోతి అన్న మాట ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. భూమికి ఆకాశానికి మయంగా తిరుగుతుంది. జ్యోతి అన్న మాట దృష్టిలో పెట్టుకుంటారంట, పెట్టుకుంటారండి. ఒకరు వాళ్ళు పోతారేటప్పుడు అమ్మో అవును లెక్కొట్టండి, ఎవరో చెప్పాలి.
ఎవర్రా? పోలేరమ్మ, సత్తమ్మ, దుర్గమ్మ ఎవరో చెప్పాలి. ఏం కాదు. నిద్ర దేవత. నిద్ర పోవాలంటే ఏమైనా ఉపయోగం ఉంది? ముద్దుల చెల్లెలు. పోన్లే గాని నిద్రపోవడానికి ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పరా. నేను చెప్పమంటావా? లోపల వంట గదిలో